అందరిలో చెప్పారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు 40 రోజుల్లో నాకు రెండే 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి, నేను విశాఖపట్నం ఎంపీగా గెలిస్తే నెంబర్ 1 విశాఖపట్నంలో ఉన్న 4 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు వైట్ మనీ ఇచ్చి అమ్మకుంటూ ఆపగలను. ఉచిత విద్య, ఉచిత వైద్యం విశాఖపట్నంలో ఉన్న 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 7 కట్టగలను. సదాశివపేట సంగారెడ్డి 1200 ఎకరాల్లో ఎలా కట్టాను. ఉచిత వైద్యం ఇప్పటి వరకు 3,10,000 మంది అనాథులకి, 40 లక్షల వితంతులకి ఎలాగ దానం చేశానో 5 లక్షల కోట్లు, అలాగే విశాఖపట్నాన్ని రియల్గా వరల్డ్ హెడ్ క్వార్టర్ చేయగలను, రియల్ హెడ్ క్వార్టర్స్ చేయగలను. నెంబర్ 5, ప్రతి ఒక్కరి కన్నీరు 20 లక్షల ఓటర్స్ ఉన్నారు, కన్నీరు తొడవగలను. అభివృద్ధి అంటే 543 ఎంపీ స్థానాల్లో ఉన్న ప్రతి ఎంపీలకి, అరే బాబు ఒక ఎంపీ అంటే ఇలా సేవ చేయాలి, ఇలాగ అభివృద్ధి చేయాలి, ఇలాగ మంచి చేయాలి అని నేను చేసి 542 ఎంపీలకి బుద్ధి వచ్చినట్టు చేయగలను. అది నా ఫస్ట్ గోల్. 98 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ప్రతి 7 నియోజకవర్గాలకు వెళ్ళాను. భీమిలి వెళ్ళాను, ఎస్కోట్ వెళ్ళాను, గాజువాకు వెళ్ళాను, నార్త్ సౌత్ వెళ్ళాను, ఈస్ట్ వెస్ట్ వెళ్ళాను. ప్రజలందరికీ తెలుసు. గాడ్ బ్లెస్ యూ. మీలాంటి వాళ్ళు లైవ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. నా సెకండ్ గోల్ ఏంటంటే, ఇది క్లియర్ గోల్, ఇంతకుముందులా కాదు. 35 సీట్లు మమ్మల్ని గెలిపించిన ఉదాహరణ చెప్దాం. టఫ్గా ఉంది ఇద్దరికి. వైసీపీ ఎందుకు ఇంకా 20% ఓట్ బ్యాంక్ ఉందంటే, ప్రజల మూర్ఖులై ఆయన చేసిన లక్షల కోట్ల అప్పుని తెలియక, అరే ఈయన పెన్షన్లు ఇస్తున్నాడు, 2.5 లక్షల మందికి 5,000 ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాలంటీర్లు వినండి, ఇది అందరికీ వైరల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2.5 లక్షల వాలంటీర్లు వినండి. మీరు మీ కిడ్నీలు అమ్ముకొని మీరు బతకాలే తప్ప మరలా జగన్మోహన్ రెడ్డి గారు మీకు శాలరీలు ఇవ్వలేరు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు 13 లక్షల కోట్లు, వడ్డీ కట్టలేని పరిస్థితి 80,000 కోట్లు సంవత్సరానికి. మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మీరు ఇప్పటికే 100,000 మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, మరలా సూసైడ్లు చేసుకుంటారు. కనుక మీ ప్రతి వార్డులో మీరు ఒక్కొక్కరు 50 మందితో ఓట్లు వేయిస్తున్నారు. ఒక ప్రశ్న పెడతారు వీళ్ళు పోలు, 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు కావాలా, 8 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, 5 లక్షల కోట్లు దానం చేసి ప్రపంచ శాంతి దూత ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేయగలిగిన డాక్టర్ కేఏ పాల్ కావాలా అని అడగండి. 10లో 6, 7, 8 మంది నన్నే కోరుకుంటారు. ఒక్క ప్రశ్న వాలంటరీ వ్యవస్థ గురించి. ఇప్పుడు వాలంటరీ జోక్యం ఎక్కువగా ఉండొద్దని పెద్ద ఎత్తున వాలంటీర్ల జోక్యం ఎక్కువైపోయింది. ప్రజల డేటాని సేకరించారు, సమస్త సమాచారాన్ని పెట్టుకొని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదు